హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ కర, యాక్టెడ్ బై ధనుష్ గారు అండ్ మమితా బాజు గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం కూడా కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, అదేంటి అంటే నేను ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నా. ఆ ఛానల్ చాలా అంటే చాలా కొత్తగా, చాలా డిఫరెంట్గా, చాలా పెద్దగా ఉంటుంది. మీకు అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఆ ఛానల్లో ఉన్న కాంటెంట్ అంతా కూడా. కాకపోతే ఆ ఛానల్ కాంటెంట్ దేని గురించో మీరు గెస్ చేయాల్సి ఉంటుంది. ఆ ఛానల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ ఛానల్ యొక్క వీడియో లింక్, ఆ వీడియో చూడండి. అది హింట్ 1. మీకు అలాగే మొత్తం 3 హింట్స్ అయితే వస్తాయి. ఆ 3 హింట్స్ని బట్టి ఆ ఛానల్ దేని గురించో, ఏ కాంటెంట్ వస్తుందో దాంట్లో గెస్ చేస్తారు ఎవరైనా. అండ్ అందరూ కూడా తప్పకుండా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న వాళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ ఛానల్కి నేను ఆల్రెడీ ప్రస్తుతానికి ఒక పేరు పెట్టాను. అసలు పేరు కాదు, ఆ పేరు ఒకటి పెట్టాను ప్రస్తుతానికి. అదేంటో అక్కడ చూసి వచ్చి ఇక్కడ కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా. అండ్ దీనికి ఎలాగైతే సపోర్ట్ చేశారో ఆ ఛానల్ కూడా అలాగే సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ అది నాకు తెలిసి దీనికంటే త్వరగా ముందుకెళ్ళచ్చు, దీనికంటే పెద్దగా అవ్వచ్చు అనే ఒక ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది మీ అందరూ సపోర్ట్ కనుక ఉన్నట్టయితే. సో ఒకసారి డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఆ లింక్ పెడతాను, ఒకసారి చూడండి. వెళ్ళి ఆ ఛానల్లో ఉన్న వీడియో చూడండి. హింట్ 1 వీడియో ఉంది. నెక్స్ట్ సండే హింట్ 2 వస్తుంది. ఆ నెక్స్ట్ సండే హింట్ 3 వస్తుంది. ఆ నెక్స్ట్ సండే ఆ ఛానల్ దేని గురించో రివీల్ అవుతుంది. సో చూడండి, ఒకసారి చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, గెస్ చేయడానికి ట్రై చేయండి. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోస్ అన్ని కూడా పూర్తిగా చూసి అదేంటో గెస్ చేయడానికి ట్రై చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద రివ్యూ. అండ్ దానికంటే ముందు అదైతే మటుకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా కర సినిమా గురించి చెప్పాలంటే బాగుంది సినిమా అయితే. అంటే ఒక పీక్ కమర్షియల్ సినిమా ఇది. అంటే 1-2 పాయింట్స్ మనకు ఆల్రెడీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది వేరే మూవీస్లో. లైక్ ఆ క్లైమాక్స్ పాయింట్ కావచ్చు, అండ్ మధ్యలో ఏదైతే మెయిన్ ట్రాక్గా వస్తుందో కథలో, అది కూడా కొన్నిసార్లు వేరే సినిమాల్లో కొంచెం సిమిలర్గా, ఎగ్జాక్ట్గా ఇలాగే కాకపోయినా కొంచెం సిమిలర్గా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అండ్ యూనో మెయిన్ స్టార్టింగ్లో ఒక పాయింట్ ఉంటుంది, అది ధనుష్ గారిదే ఇడ్లీ కొట్టు అని ఒక సినిమా ఉంటుంది. రీసెంట్గానే రిలీజ్ అయింది, అది కూడా ఇడ్లీ కడాయి అని తమిళ్లో వచ్చింది. సో దానిలాగా కొంచెం ఆ సిమిలర్ ఫీల్ ఉంటుంది. సో ఇలా కొన్ని మూవీస్లో ఆ మెయిన్ ప్లాట్ పాయింట్ ఏదైతే ఉందో, ఆ మెయిన్ ఆ ఎండింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, స్టార్టింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం సిమిలర్గా అనిపిస్తాయి. కానీ సినిమా స్క్రీన్ ప్లే చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ థ్రిల్లర్ ఫీలింగ్ కలుగుతుంటుంది. అంటే ఏం జరుగుతుంది అనే ఒక క్యూరియాసిటీ బాగా బిల్డ్ అవుతుంది, బాగా అనిపిస్తుంది అది. సో ఫ్యాంటాస్టిక్గా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారు స్క్రీన్ ప్లే మొత్తాన్ని కూడా. అండ్ సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికే బాగా ఎమోషనల్గా కనెక్ట్ చేస్తుంది సినిమా మనకి. కొన్ని సీన్స్ చాలా ఎమోషనల్గా అనిపిస్తాయి. అండ్ ఆ టైంలో మ్యూజిక్ కానీ మొత్తం అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి. సో ఒక మంచి ఫ్లోలో వెళ్తుంటుంది. ఎక్కడా కూడా అన్నెసెసరీ సీన్స్ అయితే లేవు, అన్నెసెసరీ సాంగ్స్ కానీ ఏమీ లేవు. సో ఏదైతే హీరోయిన్ ట్రాక్ ఉందో అది కూడా చాలా అంటే చాలా సింపుల్గా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంది. అందువల్ల మమితా గారికి పెద్ద ఇంపార్టెంట్ రోల్ అని చెప్పలేం, బట్ కొంచెం డీగ్లామర్ రోల్ కొంచెం బాగానే చేశారు. అంటే ఆవిడ ఇంతకుముందు చేసిన వాటితో పోలిస్తే డీగ్లామర్లేండి, బట్ ఓవరాల్గా మరీ డీగ్లామర్ కాదు కానీ, బట్ ఆవిడ బాగా చేశారని చెప్పొచ్చు. సో ఉన్నది కొంచెం రోలే ఆవిడకైతే మటుకు, అందులో బాగా చేసింది ఆవిడ. బట్ ఆ ట్రాక్ని ఎక్కడ కూడా సైడ్ ట్రాక్ చేయలేదు, అది బాగా అనిపించింది నాకైతే. అండ్ ఇంకొకటి, తెలుగుకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మోస్ట్ ఆఫ్ ద మూవీ అంటే సినిమాలోని వేరు లొకేషన్స్ చెప్తున్నప్పుడు ఆ లొకేషన్స్ పేర్లు అవన్నీ తెలుగులో చూపించడం, తెలుగు పేరు అంటే బ్యాంక్ నేమ్ అట్లాంటివి వచ్చినప్పుడు అవన్నీ తెలుగులో చూపించడం చాలా బాగా అనిపించింది నాకు. బేసిక్గా ఇవి నేను ఎక్కువ ఇలాగా కార్తీ గారి సినిమాల్లో చూస్తాను. నేను కార్తీ గారి సినిమాల్లో ఏంటంటే ఆయన తెలుగు కూడా చాలా ఈక్వల్ ప్రియారిటీ ఇస్తారు. అక్కడ తమిళ్ నేమ్స్ వచ్చినప్పుడు అక్కడ తెలుగు నేమ్స్ వచ్చేలా చూస్తారు. మలయాళం సినిమాల్లో అలా ఎప్పుడు చూడలేదు నేను, బట్ తమిళ సినిమాల్లో కొన్నిటిలో చూస్తాను, ఎక్కువగా కార్తీ గారి సినిమాల్లో చూస్తాను. సో ఇప్పుడు ఇందులో కూడా నాకు అలాగే అనిపించింది. ఎక్కడో లాస్ట్లో ఒక్క దగ్గర తప్పిస్తే మొత్తం సినిమా అంతా కూడా తెలుగు నేమ్స్ ఉంటాయి. సో మన తెలుగు వాళ్ళ కోసం అది బాగా అనిపించింది. మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్ అదైతే మాత్రం. అండ్ ఓవరాల్గా మంచి స్క్రీన్ ప్లేతో కూడుకున్న సినిమా, ఒక మంచి పీక్ కమర్షియల్ సినిమా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. బట్ చెప్తున్నా కదా, కొంచెం సిమిలారిటీస్ అయితే ఉంటాయి వేరే సినిమాలతో. సో అదొకటైతే ఉంది కానీ, బట్ అదర్ దాన్ దట్
ఇంకా మిగతాదంతా కూడా అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ అసలు. అండ్ ఆ ఎమోషన్స్ కానీ, డ్రామా కానీ, థ్రిల్ కానీ మొత్తం అన్నీ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. చాలా చాలా పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటూ తీశారు సినిమాని. జనరల్‌గా 'రాయన్' కావచ్చు, లేదంటే కొన్ని కమర్షియల్ సినిమాలుంటాయి. లైక్ అదొకటి ఉంటది. ఈయన 'శివకార్తికేయన్' గారి సినిమా. దాని పేరు కూడా గుర్తురాట్లేదు. స్ట్రైక్ అవ్వట్లేదు. 'రవితేజ' గారు వాయిస్ ఓవర్ ఇస్తారు. 'ధైర్యమే జయం' అని చెప్పి ఒకటుంటది. అది కావచ్చు, లేదంటే 'ఎస్‌జే సూర్య' గారిది ఒకటుంటది కమర్షియల్ సినిమా. అంటే ఈ ఫోన్‌తో కాలంలో వెనక్కెళ్ళొచ్చు సంథింగ్ అట్లా ఉంటది. అంటే అది అది ఫ్యాంటసీ అది. సో, సైన్స్ ఫిక్షన్‌లో ఫ్యాంటసీ అది. సో, ఫోన్‌తో టైమ్ ట్రావెల్ చేయొచ్చు అని చెప్పి అదొకటి. ఇవన్నీ కూడా పీక్ కమర్షియల్. మార్క్ యాంటనీ. అది మార్క్ యాంటనీ అది గుర్తొచ్చింది. దీని పేరు నాకు స్ట్రైక్ అవ్వట్లేదు యాక్చువల్‌గా. సో, ఈ జోనర్‌కి చెందిన సినిమా అనమాట. సో, మంచి కమర్షియల్ సినిమా. ఈవెన్ 'ఇడ్లీ కొట్టు' కూడా బేసిక్‌గా కొంచెం కమర్షియల్ జోనర్‌లో ఉన్నప్పటికీ కూడా కొంచెం స్లో ఉంటది సినిమా. బట్ ఇదేంటంటే కమర్షియల్ జోనర్‌లో మంచి పేస్‌లో ఉంటది సినిమా. సో, ఎలా ఎళ్ళాలో అలాగే ఎళ్తుంటది. సో, స్క్రీన్ ప్లే అంతా కూడా బావుంది. మంచి ఎక్సైట్‌మెంట్ ఇస్తది సినిమా అయితే. బావుంది. ఓవరాల్‌గా ఒక పర్ఫెక్ట్ నోట్‌లో ఎండ్ అవుతది సినిమా. ఆ క్లైమాక్స్ చూసినప్పుడు నాకు కొంచెం 'అయ్యప్పనం కోశం' కూడా గుర్తొచ్చింది నాకైతే. బట్ స్టిల్ ఇట్స్ ఓకే. దట్స్ ఫైన్ అండ్ గుడ్. సో, ఈ సినిమాకి చాలా పర్ఫెక్ట్ వేలో ఎండ్ చేశారని చెప్పొచ్చు. అండ్ యూనో ఆ గేమ్ బావుంది మొత్తం అంతా సినిమాది. సో, ఓవరాల్‌గా మూవీ అయితే గుడ్. ఒక మంచి పీక్ కమర్షియల్ సినిమా అని చెప్పొచ్చు మూవీ అయితే. సో, పర్ఫెక్ట్. అండ్ ఇంక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే అందరూ చాలా బాగా చేశారు. ధనుష్ గారు యాజ్ యూజువల్లీ ఫెంటాస్టిక్. అండ్ మమిత గారు కూడా బాగా చేశారు. బట్ ఆవిడది ఎక్కువ రోల్ అయితే కాదు. తర్వాత మెయిన్ రోల్ అయితే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్‌గా చేసిన పర్సన్ గాని, రీసెంట్‌గా యూత్ సినిమాలో ఫాదర్‌గా చేశారు. అట్లాగే బ్యాంక్ మేనేజర్‌గా చేసిన పర్సన్ మన 'గేమ్ చేంజర్' సినిమాలో లాస్ట్‌లో డోర్ ఎత్తితే పడిపోతారు కదా! అదే 'ఎస్‌జే సూర్య' గారు పక్కన ఉంటారు. సో, ఆయన అట్లా వీళ్ళందరూ కూడా మంచి మంచి రోల్స్ పడ్డాయి. వాళ్ళందరూ బాగా చేశారు. చాలా ఫెంటాస్టిక్ పర్ఫార్మర్స్ వాళ్ళందరూ కూడా. అండ్ వాళ్ళందరూ కూడా యాజ్ యూజువల్లీ బెస్ట్ అయితే ఇచ్చారు. అంటే ఇక ఫాదర్ క్యారెక్టర్ గానీ, మదర్ క్యారెక్టర్ గానీ, ఆ తర్వాత మామయ్య క్యారెక్టర్ గానీ అన్నీ కూడా చాలా బావుంటాయి. అండ్ చిన్న చిన్న సెటప్స్, చిన్న చిన్న పే ఆఫ్స్ ఉంటాయి. అవి కూడా బావున్నాయి. సో, ఆ యాక్టర్స్ అందరూ కూడా బాగా చేశారు. అండ్ ఇక డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ బేసిక్‌గా ఏదైతే కథని చెప్పాలనుకున్నారో దాన్ని హానెస్ట్‌గా ఎక్కడా కూడా అనవసరమైన సైడ్ ట్రాకులకు పోకుండా దాన్ని చూపిచ్చారు. అది చాలా బాగా అనిపించింది. లాస్ట్‌కి వచ్చేసరికి కొంచెం ఏంటంటే ఒక టిపికల్ నోట్‌లోకి ఎళ్ళిపోద్ది. అంటే మనం చాలా సినిమాల్లో చూసిన కైండ్ ఆఫ్ కమర్షియల్ వే ఆఫ్ జస్టిస్ అనే ఒక ఫీలింగ్‌లోకి ఎళ్ళిపోద్ది. బట్ దాన్ని కూడా ప్రాపర్‌గానే చూపిచ్చారు గట్టిగా మాట్లాడుకుంటే. సో, మోస్ట్‌లీ రిపీటెడ్ ఫీల్ వచ్చినా కూడా ఈ కథలో అది చాలా బాగా అనిపిస్తది. అది. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజీఎం విషయానికి వచ్చినట్టయితే సాంగ్స్ తక్కువే. మోస్ట్‌లీ మాంటేజ్ సాంగ్సే. అంటే ఇంకా బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్ ఎళ్తుంటది. సీన్స్ నడుస్తుంటాయి. అలాంటివే ఉన్నాయి. అవి బాగా అనిపించాయి. అవి సాంగ్స్ కమ్ బీజీఎమ్స్ లాగా మోస్ట్‌లీ అంతే. సో, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ఇంపాక్ట్‌ఫుల్ ఉంటది. సినిమా స్టార్టింగ్ నుంచి కూడా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా కీ రోల్ ప్లే చేస్తది. అండ్ ఆ స్టార్టింగ్ నుంచి కూడా సీన్స్ అన్నీ మనకు కనెక్ట్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తది. సో, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం పర్ఫెక్ట్ 100% జస్టిఫైడ్. సో, ఓవరాల్‌గా మూవీ అయితే గుడ్ మూవీ. ఒక పీక్ కమర్షియల్ సినిమా అని అయితే చెప్పొచ్చు. సో, ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 4/5. సో, సోది లేకుండా ఒక్క ముక్కలో ఈ 'కర' సినిమా గురించి చెప్పాలంటే 'కర' కరెక్ట్‌గానే ఉంది. సో, అదనమాట పరిస్థితి. పర్ఫెక్ట్ ఉంది సినిమా అయితే మాత్రం. అంటే ఒక కమర్షియల్ సినిమాకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. దట్ టూ సైడ్ ట్రాక్‌లు లేకుండా. కమర్షియల్ సినిమా అంటే జనరల్‌గా కొన్ని సాంగులు, స్పెషల్ డాన్సులు ఇవన్నీ ఉంటాయి. బట్ అది కాకుండా తమిళ సినిమాలకు ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి కొన్ని. సో, వాటిని చాలా పర్ఫెక్ట్‌గా బ్లెండ్ చేశారు. వాటిని చాలా పర్ఫెక్ట్‌గా చూపిచ్చారు. కమర్షియల్ సినిమాల్లోంచి సైడ్ ట్రాక్‌లు లేకుండా మెయిన్ ట్రాక్‌లోనే కమర్షియల్ సినిమాని చూపించొచ్చు అని చెప్పి కూడా ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేస్తారు. ఇది నాకు 'రాయన్' టైంలో కూడా కనబడింది నాకు. కాకపోతే 'రాయన్‌తో' ఏంటంటే అట్‌లీస్ట్ సందీప్ కిషన్ గారిది ఒక పాట ఉంటది. అది కొంచెం కమర్షియల్‌లోంచి సైడ్ అవుతుంటది అది. సో, అట్లా అది మన స్టైల్ అది. అది మన సైడ్ కమర్షియల్ సినిమాల స్టైల్ అది. సో, ఇది అలా కూడా కాదు. కంప్లీట్ మెయిన్ ట్రాకే. అది బాగా అనిపించింది నాకైతే. సో, దట్ ఈస్ పర్ఫెక్ట్. అబ్సల్యూట్‌లీ పర్ఫెక్ట్. సో, అంతే గైస్. సో, దట్స్ ఇట్. దిస్ ఈస్ ద వీడియో.
వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎవరైనా సినిమా చూసినట్టయితే. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో కూడా ఎవరైతే మూవీ లవర్స్ ఉంటారో వాళ్ళందరితో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.